నాగేశ్వర గారు ఒక్కసారి వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు, అద్దంకి దయాకర్ అలాగే భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి సార్. అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. ఎవరిని మోసం చేయాలని చూస్తాం. ఇప్పుడు కొత్తగా నాటకానికి ఇన్ని రోజులు ఏం నిద్రపోతున్నారు? 5 సంవత్సరాల నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేశారు. ఒక్క భవనాన్ని నిర్మించారు, విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించడం తప్పిస్తే ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం ఆ ప్రాంతంలో చేశారా? ఏమీ చేయకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అదే తేనె పూసిన కత్తులు వీళ్ళు. తర్వాత అయిపోయిందంటే ఒకవేళ నమ్మి పొరపాటున ప్రజలు ఎక్కడన్నా మోసపోతే మళ్ళీ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తారు. కొత్తగా రాజధానిని హైదరాబాద్లో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు వేరే కనబడదు. ఆ 3 రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం అనేది ఫెయిల్యూర్ అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెరలేపిండని నా యొక్క అంచనా. సెంటిమెంట్ను బేస్ చేసుకోవడం అంటేనే చేతగానితనం ఎప్పుడు కూడా. సో మేము అన్ని చేసినాం అని అంటున్నారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. రైట్. నాగేశ్వర గారు మీరు ఆల్రెడీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు. అలాగే బీజేపీ నేత సత్యకుమార్ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా ఈ 5 ఏళ్ళు మాట్లాడలేదు ఉమ్మడి రాజధాని కావాలని అన్న అంశాన్ని ఇప్పుడు బీజేపీ ప్రస్తావిస్తోంది. పరిణామాలు ఎలా ఉండొచ్చు? అనుమానం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు మాట్లాడలేదు కాదు, విశాఖకు పాలనా రాజధాని అనే సమయంలో కూడా మాట్లాడలేదు కదా. సో ఎప్పుడు మాట్లాడలేదు. సడన్గా ఎన్నికలకు ముందు ఇప్పుడు జరిగేది లేదు, అయ్యేది లేదు. అది కూడా ఏమన్నారు మీరు, సుబ్బారెడ్డి మాటల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత అని మాట్లాడాడు. ఎన్నికల తర్వాత జరిగే పని ఎన్నికల ముందెందుకు చర్చ? ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు కదా. ఎన్నికల తర్వాత జరిగేదాన్ని ఎన్నికల ముందెందుకు చర్చ పెట్టారన్న క్వశ్చన్ కూడా వస్తుంది. కానీ ఎన్నికల తర్వాత చేసేది ఏముంటది? June 2కి అయిపోతుంది కదా. అవును సార్. సో మనకి మీకు ఎన్నికల తర్వాత చేసేది ఏమి ఉండదు కదా. ఎందుకంటే ఎన్నికల తర్వాతకు ఈ పాలన 10 ఏళ్ల గడువు ముగియటానికి మధ్య పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. సో మరి ఆ గ్యాప్ కొన్ని రోజులు మాత్రం ఉంటుంది, 1 or 2 weeks. ఆ 2 వారాల్లో ఏం చేస్తారు? ఎందుకంటే పార్లమెంటు రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలి. పార్లమెంట్కు రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేస్తారా? ఇంకో ఎత్తుగడ కూడా అవకాశం ఉంటుంది. మనము అంటే ఉన్నదా లేదా ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలవబోతోంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రేపు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలి అంటే కేంద్రం చేయాలి. అందువల్ల పార్లమెంట్ చట్టానికి సవరణ చేయాలి. కేంద్రం చేయాలి కనుక హైదరాబాద్ సెంటిమెంట్ రగిలించి బీజేపీని పైన అటాక్ పెట్టి బీజేపీ ద్వారా టీడీపీ జనసేన పైన అటాక్ పెట్టడం సహజంగానే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదు, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కనుక అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ కూడా చెక్ చేయొచ్చు. సో చూడండి, మేము హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానికి కావాలంటే మీకు కాంగ్రెసే వద్దంటోంది. షర్మిల నువ్వేం చెప్తావు ఇప్పుడు అంటే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యమా, మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా అని ఆమెను కూడా ఇరకాటంలో పెట్టాడు. నిజంగానే మరి ఇన్ని వ్యూహాలు ఇన్ని ఆలోచనలు చేసి సుబ్బారెడ్డి మాట అన్నాడో లేదో తెలియదు, కానీ ఇలాంటి అనేక రకాల అనుమానాలు అయితే కలగకపోవు.